హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ లవర్స్ క్లిక్స్. సో ప్రతి ఇయర్ జరిగే శివరాత్రి సెలబ్రేషన్స్ ని చూడడానికి అయితే మేము ఇప్పుడు ఆర్కే బీచ్ కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక క్రౌడ్ ని చూసి అయితే మాకు మతి పోయింది. చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ తో బ్లాక్ అయి ఉంది మన బీచ్ రోడ్ అయితే. సో మేము ఎలాగోకలాగా ప్లేస్ ని వెతుక్కొని మా వెహికల్ పార్క్ చేసి మెల్లిగా రోడ్ క్రాస్ చేసుకుంటూ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. బీచ్ దగ్గరికి వచ్చాక బీచ్ లో రోడ్ కంటే ఎక్కువ క్రౌడ్ ఉంది. ఎందుకంటే అక్కడ శివరాత్రి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా ఒక లెక్కలో జరుగుతున్నాయి. సో ఎవ్రీ ఇయర్ టి సుబ్బరామిరెడ్డి గారు అండ్ మన అథారిటీస్ కలిసి మన బీచ్ రోడ్ లోని కోటి లింగాల్ని అమర్చి అక్కడ పూజలు జరిపి అందరికి దర్శనాన్ని కూడా కల్పిస్తారు. అదే కాకుండా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి. సో శివరాత్రి రోజు మనకి ఒక స్పిరిచువల్ ఎన్వైరన్మెంటే కాకుండా ఒక ఫన్ ఫీల్డ్ ఎన్వైరన్మెంట్ కూడా బీచ్ లో చూడొచ్చు. ఇక్కడ బీచ్ రోడ్ లో మొత్తం ఒక పెద్ద జాతర లాగా జరుగుతుంది. మన బీచ్ రోడ్ లో శివరాత్రి ఎంత బాగా జరుగుతుందంటే ఈ శివరాత్రి సెలబ్రేషన్స్ చూడడానికి మన వైజాగ్ వాళ్ళు ఎలాగో వస్తారు, కానీ పక్క ఊళ్ళ నుంచి వాళ్ళు కూడా వస్తారు. అండ్ ఈవెన్ ఫారినర్స్ కూడా ఈ సెలబ్రేషన్స్ చూడడానికి వస్తారు. సో మేము చిన్నప్పటి నుంచి వైజాగ్ బీచ్ రోడ్ లో జరిగే సెలబ్రేషన్స్ అయితే అటెండ్ అయితే వచ్చాం. కానీ ఫస్ట్ టైం ఈ రోజు అంటే ఈ శివరాత్రికి ఏరియల్ వ్యూ లోని శివరాత్రిని చూసాం. ఏరియల్ వ్యూ లో ఒక్కసారి మన బీచ్ రోడ్ లోని శివరాత్రి సెలబ్రేషన్స్ చూశాక మాకైతే మతి పోయింది. ఎందుకంటే నార్మల్ గానే మన ఆర్కే బీచ్ చాలా అందంగా ఉంటుంది. దానికి ఇంతమంది జనం, ఈ లైట్ సెట్టింగ్స్ అండ్ స్పెషల్ గా ఈ కోటి లింగాలు తోడైతే మన ఆర్కే బీచ్ అంతా ఒక డిఫరెంట్ వరల్డ్ గా మారిపోతుంది. సో శివరాత్రి నైట్ ఆర్కే బీచ్ మొత్తం ఒక ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ గా మారిపోతుంది. ఫ్యామిలీస్ అనే కాదు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇక్కడ గ్రూప్స్ కింద వచ్చి నైట్ అంతా ఏదో ఒక విధంగా టైం స్పెండ్ చేయటం, ఆడుకోవటం, పాడుకోవటం, లేదంటే బీచ్ మొత్తం తిరగటం చేసి ఎర్లీ మార్నింగ్ వరకు ఉండి దేవుని మళ్ళీ దర్శించుకొని సముద్ర స్నానం చేసి ఇంటికైతే రిటర్న్ వెళ్తారు. సో మన ఆర్కే బీచ్ లోని శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో, ఎంత గ్రాండ్ గా ఉంటాయి అనేది మేము వీడియోలో కవర్ చేసాం. సో డెఫినెట్ గా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జాతరలోని పర్స్లోని చాలా యాక్టివిటీస్ చూసాం, చేసాం. సో అవన్నీ చూస్తే మనకు ఒక నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది అండ్ మెమరీస్ కూడా రిఫ్రెష్ అవుతాయి. సో డెఫినెట్ గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంటిన్యూస్ గా చూడండి.
సో మేము బీచ్ అంతా తిరిగి ఫైనల్ గా కోటిలింగాల దగ్గరికి దర్శనానికి చేరుకున్నాం. కానీ మేము చేరుకున్న టైంకి అక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంది. మాకు కూడా దర్శనానికి టైం పట్టింది. అంత చిన్న ప్లేస్ లో మాకు అరౌండ్ 20 మినిట్స్ దర్శనానికి పట్టింది అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంతమంది శివలింగాన్ని దర్శనం చేయడానికి వచ్చారు. సో శివరాత్రి రోజు బీచ్ లో ఉండే అందం అంతా ఒకవైపు, ఈ కోటిలింగాలతో బీచ్ రోడ్డుకి వచ్చే అందం ఇంకోవైపు. ఎంత అందంగా ఉంటుందంటే చాలా మంది జనం మెయిన్ గా ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారు. రిమైనింగ్ యాక్టివిటీస్ అన్ని సెకండరీ యాక్టివిటీస్. సో ఈ శివలింగం యొక్క అందాన్ని, ఇక్కడ పెట్టిన కోటిలింగాల యొక్క అందాన్ని నేను చాలా క్లియర్ గా దగ్గర నుంచి డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేసి, ఇక్కడికి రాలేని వాళ్ళు వచ్చినా సరే దీన్ని ప్రాపర్ గా చూడలేకపోయిన వాళ్ళ కోసం ఈ వీడియోలోని కవర్ చేశాను. సో మన బీచ్ రోడ్ లోని కోటిలింగాలు మాత్రమే కాదండి, ఇక్కడ ప్రవచనాలు కూడా ఏర్పాటు చేశారు. కొందరు స్వాములు వచ్చి అక్కడ శివరాత్రి రోజు కొన్ని ప్రవచనాలు అయితే కూడా చెప్తున్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆ స్టవ్ వెలిగించడం, గిన్నెపై పాత్ర పెట్టడం, దాంట్లో బియ్యమో లేదా పరమాన్నం వండటం, రవ్వ కేసరి వండటం ఏదో చేస్తా ఉంటూ సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్ లో డెఫినెట్లీ చెప్పండి. అండ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. Audio Jungle.